మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేస్తుంది. పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీసీబీలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ డిప్యుటేషన్పై మంత్రి కొండా సురేఖ వద్ద పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీబీలో నుంచి అనంతరం డిప్యుటేషన్పై మంత్రి పేషీకి పంపారు. అప్పటి నుంచి సుమంత్పై అనేక ఆరోపణలు వెలువెత్తాయి. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడి, పీసీబీలో జోక్యం చేసుకోవడం సహా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేరడంతో సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమన్పై ప్రభుత్వం వేటు వేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీసీబీలో ఓఎస్డీగా నియమితులైన సుమన్ డిప్యుటేషన్పై మంత్రి కొండా సురేఖ వద్ద పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీబీలో నుంచి అనంతరం డిప్యుటేషన్పై మంత్రి పేషీకి పంపారు. అప్పటి నుంచి సుమంత్పై అనేక ఆరోపణలు వెలువెత్తాయి. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడి, పీసీబీలో జోక్యం చేసుకోవడం సహా పెద్ద ఎత్తున ఫిర్యాదులైతే అందాయి. కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేరడంతో సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కొండా సురేఖ ఓఎస్డీని టెర్మినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలే ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. ఏదైతే ఆయనపై గత కొన్ని రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆయన ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆయన ఎంప్లాయీగా కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ నియమితులే. ఆ తర్వాత కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే 2023 డిసెంబర్ 17వ తేదీన ఆయన కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా గత ఏడాది డిసెంబర్ 16వ తేదీతోటి ఆయన గడువు ముగిసింది. అయినప్పటికీ ఆయన కాంట్రాక్ట్ గడువును మరొక ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీ వరకు ఆయన ఏదైతే కాంట్రాక్ట్ ఇంకా పొడిగింపు ఉంది. ఇప్పుడు డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా ఆయన కొనసాగాల్సి ఉంది. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆయనపై వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలే ప్రధాన కారణంగా ఆయన టెర్మినేషన్ కు కారణంగా తెలుస్తా ఉంది. ఓఎస్డీగా కొండా సురేఖ వద్ద ఆయన ఏదైతే పేషీలో ప్రధానంగా డిప్యుటేషన్స్ గానీ, ట్రాన్స్ఫర్స్ గానీ, ఇతర పేషీలకు సంబంధించి ఆ పేషీకి సంబంధించినటువంటి వాటిల్లో ఆయన జోక్యం ఎక్కువగా ఉండేదని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవాదాయ శాఖ, అదేవిధంగా అటవీ శాఖలో కూడా బదిలీలు, పోస్టింగ్లకు డబ్బులు తీసుకుని పోస్టింగ్లు తీసుకున్నారని చెప్పేసి నేరుగా సీఎం కార్యాలయానికి కూడా ఆయనపై పలు ఏవైతే ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇంటర్నల్ గా ఆయనపై ఆయనపై ఎంక్వైరీ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆయనపై చర్యలకు ప్రభుత్వం ఉపకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆయనపై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో పెద్ద ఎత్తున ఇటీవల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కొంతమంది స్టోన్ క్రషర్ల బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మేడారం జాతర పనులకు సంబంధించి నిధుల గోల్మాల్లో కూడా ఆయన హస్తం ఉంది అని చెప్పి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. విచారణలో ఇవన్నీ కూడా తేలడంతో ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్టుగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి రవి గుగులోతు నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన యొక్క టర్మినేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా నిన్న ఈ టర్మినేషన్ లెటర్ లో క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఇప్పటికే మంత్రుల మధ్య ఇటు మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఇప్పటికే ఇటు మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు తనపై ఏవైతే కుట్ర చేస్తున్నారని చెప్పి మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓఎస్డీపై వేటు పడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.